హలో అండి, నేను డాక్టర్ కొల్లి రమాదేవి, కార్తిక్ దత్తాస్ ఐవీఎఫ్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ క్లినికల్ హెడ్. చాలా మందికి ఇప్పుడు మొదటిసారి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ సక్సెస్ అయితే సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ఐవీఎఫ్ చేయించుకోవాలా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అందరికీ మళ్ళీ సెకండ్ టైం ఐవీఎఫ్ చేయించుకోవాల్సిన పరిస్థితి లేదు. కొన్ని కేసెస్లో సపోజ్ ఇప్పుడు పీసీఓ పేషెంట్స్కి ఇతర పద్ధతుల ద్వారా ప్రెగ్నెన్సీ రాకపోయినట్లయితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటే సంతానాన్ని పొందారనుకోండి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఫుల్ టర్మ్ ఉండి బేబీ డెలివరీ అయిన తర్వాత హార్మోన్స్ అన్నీ చాలా వరకు కరెక్ట్ అవుతాయి. పీసీఓలో ఏంటంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ వాళ్ళలో ప్రెగ్నెన్సీ అంతా ప్రొజెస్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఈ ఎక్కువ ఈస్ట్రోజన్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి మనం ఐవీఎఫ్ ట్రై చేసిన సెకండ్ ప్రెగ్నెన్సీలో మనకి న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఈ సెకండ్ కండిషన్ ఎండోమెట్రియోసిస్ కూడా ఈస్ట్రోజన్ డిపెండెంట్ కండిషన్. దీనిలో కూడా ఫస్ట్ టైము మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఐవీఎఫ్ ట్రై చేస్తాము, ఐవీఎఫ్లో సక్సెస్ అవుతారు. సెకండ్ టైంకి మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అంటే భార్యాభర్తలు ఇద్దరికి టెస్ట్లో నార్మల్గానే ఉంటాయి కానీ ప్రెగ్నెన్సీ రాదు. వీళ్ళకి కూడా అదర్ ట్రీట్మెంట్స్ అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో లాస్ట్ రిసార్ట్గా మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొంతమందికి ఎగ్ క్వాలిటీ బాగోదు ఐవీఎఫ్ చేసినప్పుడు, కానీ వాళ్ళకి నెక్స్ట్ ఇమీడియట్గా 2-3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే మనకు ఐవీఎఫ్ సైకిల్ అప్పుడు హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వటం, విటమిన్స్ ఇవ్వటం, ప్లస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయటం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ టైంకి వీళ్ళకి కరెక్ట్, ఐవీఎఫ్ చేసే టైంకి వీళ్ళకి కరెక్ట్ అవ్వకపోయినా నెక్స్ట్ టైంకి మనకు 2-3 cyclesలో ఈ ఎగ్ క్వాలిటీ అంతా కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అయ్యి న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ 4 కండిషన్స్లోనూ మనకి సెకండ్ టైంకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా నేను ఫస్ట్ టైము మ్యారేజ్ అయిన తర్వాత 12 సంవత్సరాలకి ఇట్లా పీసీఓ పేషెంట్స్ ఫస్ట్ టైం ఒక అమ్మాయికి అయితే ఎగ్స్ రావడానికి చాలా రెసిస్టెంట్గా ఉండి ఇంజెక్షన్స్ కూడా 12 days హై డోస్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ పేషెంట్కి ఫస్ట్ టైము ఐవీఎఫ్ సక్సెస్ అయ్యి ట్విన్స్ పుట్టారు. ఆఫ్టర్ 4 మేల్ ఫ్యాక్టర్ కూడా ఉంది వాళ్ళకి. ఆఫ్టర్ 4 years దే కేమ్ విత్ ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇలా పీసీఓ పేషెంట్స్లో ఫస్ట్ రెసిస్టెన్స్ ఉన్నా కానీ నెక్స్ట్ సెకండ్ టైంకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ కూడా అంతే. వీళ్ళు grade 4, grade 3, grade 4 వాళ్ళకి మనం ఐవీఎఫ్ చేసిన తర్వాత ఒక ప్రెగ్నెన్సీ అంటూ వచ్చిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫెర్టిలిటీ ప్లస్ లో ఎంహెచ్ ఎగ్ క్వాలిటీ బాగోలేని వాళ్ళు కూడా 2-3 పేషెంట్స్కి క్వాలిటీ బాగోలేదు, సప్లిమెంట్స్ ఇస్తా ఉన్నాము, ఈ టైంలోనే న్యాచురల్గా కన్సీవ్ అయ్యారు. ఇలా న్యాచురల్గా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. డెఫినెట్గా అడుగుతారు. రెండోసారి కూడా ప్రెగ్నెన్సీ మనకు ఐవీఎఫ్ఏ చేయించుకోవాలా, వస్తుందా, న్యాచురల్గా వస్తుందా? చాలా మందికి అలా పీసీఓ పేషెంట్స్కి మాత్రం న్యాచురల్గా వచ్చేసినాయి ప్రెగ్నెన్సీస్. హార్మోన్స్ అన్ని కరెక్ట్ అవుతాయి కదా లోపల. ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ 9 నెలలు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ బాడీలో ఉంటుంది. ఈ పీసీఓ పేషెంట్స్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దీన్ని ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ దీన్ని కౌంటర్ చేస్తుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ కరెక్ట్ అయిపోతుంది. సో దాంతో వీళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఐవీఎఫ్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చాక కరెక్ట్ అవుతాయి. అందుకనే మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది చాలా వాల్యుబుల్. ఒక్కలైనా ఒక ప్రెగ్నెన్సీ వస్తే ఫస్ట్ వచ్చి ఒక్క బేబీ అయినా మనకు ఉంటే ట్రై చేస్తే సెకండ్ బేబీకి న్యాచురల్గా రావచ్చు. చాలా చూసానండి. సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ మీరు ఐవీఎఫ్ చేస్తారు, సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అంటే మీ దగ్గరికి వచ్చి ఏం చెప్తుంటారు? మళ్ళీ నా దగ్గరికే వస్తారు. సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ నా దగ్గరికి వచ్చి ప్రెగ్నెన్సీ ఫాలో అప్ చేసుకుంటా ఉంటారు.
వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు. అది. అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లమ్స్ అంటే గత ఆమె వెళ్ళిన తర్వాత అంటే జనరల్ గా అబార్షన్ ఇవ్వడానికి అవకాశం న్యాచురల్ ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీలో మనకి అందరికి జనరల్ పాపులేషన్ ఎలా ఉంటుందో అట్లాగే ఉంటుంది. అంటే అదనంగా ఏదైనా జాగ్రత్త తీసుకోవాలి సెకండ్ టైం వాళ్ళు యూజువల్గా మామూలుగా 2-3 months కానీ డేట్స్ రావట్లేదు అనే విధంగానే ఉంటారు. ఒకసారి ఇంకా డేట్ రాలేదండి అని వచ్చి చూపించుకున్నారు. తీరా చూస్తే ముందు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేద్దాం అంటే చూస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉంది. అలా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, అప్పుడు ఈ సెకండ్ టైం ఐవీఎఫ్ తర్వాత సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన బేబీ ఎలా ఉంటుంది, బేబీ గ్రోత్ ఎలా? బేబీ అంతా బాగానే ఉంటుంది, న్యాచురల్ గానే నార్మల్ గానే ఉంటుంది, దానికి ఏమి ఇబ్బంది ఏమి ఉంటుంది. అంటే తేడా తేడా ఏముంటుంది, న్యాచురల్ గానే ఉంటుంది. మనకి పెద్ద సపోర్ట్ కూడా నెక్స్ట్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయితే ఫస్ట్ 3 months సపోర్ట్ కావాలి హార్మోన్స్ ఇచ్చి. న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తే పెద్ద సపోర్ట్ కూడా ఇవ్వాల్సిన పర్లేదు, ఎందుకంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీలో న్యాచురల్ హార్మోన్స్ రిలీజ్ అవుతా ఉంటాయి. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో అయితే మనకి హార్మోన్స్ అన్ని ఫస్ట్ సప్రెస్ చేస్తాం కాబట్టి ఫస్ట్ 3 months మనకి సపోర్ట్ ఇవ్వాలి. ఇందులో న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అంతగా ఇవ్వాల్సిన పని లేదు, ఓన్లీ ఫోలిక్ యాసిడ్ విటమిన్ సప్లిమెంట్స్ మాత్రమే ఇస్తాము. ఓకే డాక్టర్, ఇప్పుడు ఫస్ట్ ఐవీఎఫ్ చేయించుకుంటారు, తర్వాత రెండోసారి న్యాచురల్ వస్తుంది. ఇటువంటి వాళ్ళు అంటే పిల్లలు అవుతారనుకుని అవుట్డోర్ ఆపరేషన్ చేయించుకోవాలంటారా? నేను యూజువల్గా ఎవరు చేయించుకోరండి, ట్విన్స్ పుట్టినా కానీ ఎవరు చేయించుకోరు సాధారణంగా. ఆపరేషన్ ట్విన్స్ పుట్టిన తర్వాత మాకు ఇంకా వద్దు ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళైతే ఎవరు చేయించుకోలేదు ఆపరేషన్ అనేది. ఓకే, ఐవీఎఫ్ లో చేయించుకున్న తర్వాత ట్విన్స్ పుడతారు జనరల్ గా, చెప్తూ ఉంటారు జనరల్ గా ట్విన్స్ పుట్టారు, అప్పుడు ఎవరైనా ఏదైనా దంపతులు వచ్చి వాటికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తారు నాకేయడానికి అడిగిన సందర్భాలు లేవండి. లేదు. ఇప్పుడు రెండోసారి కూడా ఒకవేళ చేయించుకున్నాను అనుకుంటా, అప్పుడు కూడా ట్విన్స్ పుట్టిన దాఖలాలు ఉన్నాయి రెండోసారి. న్యాచురల్ గా అంటే యూజువల్ గా ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి సింగిల్ ప్రెగ్నెన్సీనే వస్తుంది. మనం ప్రెగ్నెన్సీ రావడానికి కోసం మనం టాబ్లెట్స్ కానీ హార్మోన్ ఇంజెక్షన్స్ కానీ ఇస్తే మోర్ దాన్ 1 egg వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ట్విన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ న్యాచురల్ గా యూజువల్ గా 1 single egg రిలీజ్ అవుతుంది ప్రతి నెల. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా సింగిల్ ప్రెగ్నెన్సీనే వస్తుంది. చెప్పండి, ఈ వీడియో చూస్తే మీ పేషెంట్లకు ఏం చెప్తారు, అంటే ఎటువంటి సూచన ఇస్తారు? మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కనుక ప్రెగ్నెన్సీ రావడం లేట్ అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేట్ చేసుకోకుండా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ వస్తే ఆటోమేటిక్గా సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఐవీఎఫ్ చేస్తే ఇంకో మళ్ళీ రెండోసారి కూడా ఐవీఎఫ్ చేయాలనేది లేదు.